మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. మళ్ళా ఈ వారం మనం కలుసుకోవటం దేవుని యొక్క మహాకృప ఉంటుంది. మరి చాలా మరి ఈరోజు కూడా కొంతమంది మన ప్రియులు ఆయా కారణాన్ని బట్టి రాలేకపోయారు. అయితే మనకి దేవుడు అవకాశం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మనం కనుక గమనిస్తే కొన్ని విషయాలు బైబిల్లో నుంచి గమనిస్తే యేసు ప్రభువుకి ఉన్న 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు ఎక్కువగా ఎవరికి పనులు చెప్పేవాడు? పేతురుకి చెప్పేవాడు, యాకోబుకి యోహానికి చెప్పేవాడు. పేతురుకి, యాకోబుకి, యోహానికి చెప్పేవాడు. ఎందుకు మిగతా వాళ్ళు చెప్పేవాడు కాదు? ఈరోజు దేవుడు మరి ఒక విశ్వాసిని వాడుకునే సంగతి ఆలోచించేద్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం, 26వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, ఎవరు చెప్పాడు? ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. చాలమ్మా. ఎవరు చెప్పాడంట? దేవుడు ఆత్మ ఫిలిప్పుతో. ఎందుకు ఫిలిప్పుకే చెప్పాడు? ఫిలిప్ ఎక్కడ ఉన్నాడు అప్పుడు? 3వ వచనం, 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేస్తున్నారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తుని వారికి ప్రకటించుచున్నాడు. క్రీస్తుని ప్రకటిస్తా ఫిలిప్పు సమరయ పట్టణానికి, యెరూషలేమును వదిలేసి వాక్యం మనం పరిశీలన చేస్తే యెరూషలేమును వదిలేసి ఆయన తిరిగి వస్తున్నాడు, బ్యాక్ వస్తున్నాడు. ఆఫ్టర్ 1 year, 1 సంవత్సరం తర్వాత సమరయ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ వార్త చెప్పి అద్భుతాలు చేసి స్వస్థపరిచి, రోగులను స్వస్థపరిచి, మహోప కార్యాలు చేసి ఆఫ్టర్ 1 year ఈస్ కమింగ్ బ్యాక్. ఇట్లా వచ్చేస్తున్నాడు. ఇంకొక 2 మైళ్ళు నడిస్తే ఆయన యెరూషలేం పట్టణానికి వచ్చేస్తాడు. మరి ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు, భార్య ఉంది, బంధువులు ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉంటుంది. 1 year తర్వాత ఈస్ కమింగ్ బ్యాక్. వస్తున్నాడా? వస్తే ఏం చేశాడంటే 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. యెరూషలేం నుంచి గాజా మళ్ళీ ఒక 8 మైళ్ళు. నువ్వు వస్తున్నావు కదా, ఒక పని చేయవా, గాజాకి వెళ్ళే మార్గాన్ని కలుసుకోపో అని చెప్పాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఆయనకే చెప్పాడు? అక్కడ ఎవరు లేరా? యెరూషలేంలో ఎవరు లేరా? శిష్యులు లేరా? ఉన్నాడు లేరా? ఈయన ఒక్కడే ఉన్నాడా? దేవుని ద్వారా వాడబడే విశ్వాసి. ఈరోజు టాపిక్, దట్ ఈస్ అవర్ టాపిక్. దేవుడు, నువ్వు విశ్వాసం కదా? విశ్వాసేనా? క్వశ్చన్ ఏంటంటే, దేవుని ద్వారా వాడబడే విశ్వాసి. దేవుడు ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని వాడుకోవాలి. నిన్ను వాడుకుంటున్నాడా దేవుడు? వాడుకోవట్లేదు. ఎందుకు వాడుకోవట్లేదు? మేబీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయాలు నీలో ఉండకపోవచ్చు. అందువల్ల దేవుడు నిన్ను వాడుకోవట్లేదు. విశ్వాసివి నువ్వు, ఎందుకు వాడుకోవట్లేదు నువ్వు? దేవుని ద్వారా వాడబడే విశ్వాసి. ఈయనకి ఎందుకు చెప్పాడంటే, ఈయనలో కొన్ని అర్హతలు ఉన్నాయి. అటువంటి అర్హతలు కనుక మనకుంటే మనల్ని కూడా వాడుకుంటాడు. మనకు కూడా ఊరికే పని చెప్తాడు. ఊరికే దేవుని పరిచయం పిలుస్తాడు, దేవుని పరిచయం ఇస్తాడు. నీకు ఊరికే దేవుని పనిలో నిలబెడతాడు. ఊరికే అసలు నీకు టైమే ఉండదు. పడుకోవటానికి టైం ఉంటుందో, తిట్టడానికి ఒక ప్రోగ్రాం తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి. ఒకడు సువార్త చెప్పేవాడు, రక్షింపాడు రా బాబు అన్నారు, పొద్దున ఇంకోటి చిక్కుంటాడు అక్కడ. ఎందుకు? ఈరోజు కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దేవుడు వాడుకునే విశ్వాసి అంటే ఎవరు? 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఒక అర్హత ఉంటుంది. దేవుని ద్వారా వాడబడే విశ్వాసికి ఒక అర్హత కావాలి. ఏంటది? అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు.
నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కాబట్టి నేను ఎందుకు వాడుకోవట్లేదు అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? నీ హృదయం చూస్తాడు. గాడ్ విల్ సీ యువర్ హార్ట్. మారు మనసు పొందిన హృదయమా, ఆయన హృదయం లేదా ఆవిడ హృదయంలో నాకు స్థానం ఉందా లేదా, అది చూస్తాడు దేవుడు. మారు మనసు పొందావా? సరైన మారు మనసు పొందావా? దేవుడు అది చూస్తాడు. నిన్ను వాడుకోవాలి. ఎస్, నువ్వు దేవుడు, మనుషులు నీ పై రూపాన్ని చూస్తారు. దేవుడు ఏం చూస్తాడు? నీకు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు దేవుడు అంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ హృదయంలో ఏముంది కదా? 7వ అధ్యాయం మార్క్ సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్క్ సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యయు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? లోపల నుండి అంటే నీ హృదయంలో నుంచి వస్తాయి. నువ్వు మారు మనసు అయితే పొందావు. ఏముంది నీ హృదయంలో? వాక్యం ఉందా? వాక్యానికి స్థానం ఉందా? గొడవలకు స్థానం ఉందా? అసూయకి స్థానం ఉందా? లేకపోతే ఏమంటారు, ఈగోకి స్థానం ఉందా? పైకి దేవుడు ఏం చూస్తాడు? నీకు ఒక అవకాశం ఇవ్వాలంటే నీ హృదయాన్ని చూసి ఇస్తాడు. అదొక అర్హత, ప్రాథమిక మొదటి అర్హత. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఏముంది నీ హృదయంలో? అందుకే దేవుడు నీకు ఛాన్స్ ఇవ్వట్లా. ఇట్స్ నాట్ ఆయన పరిచర్యలో ఆయన పని చేయటం నీకు ఒక గొప్ప ఆధిక్యత. దేవుని మందిరాన్ని రావటం ఆధిక్యత అయితే, దేవుని మందిరంలో నువ్వు పని చేయటం, దేవుని మందిరంలో చిన్న పని చేయటం కూడా దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత. ఆ ఆధిక్యత కూడా నీకు రావట్లా. ఎందుకు రావట్లేదు? నీ హృదయం చూస్తున్నాడు దేవుడు, ప్రేరేపిస్తట్లా. వీళ్ళకి పని ఇవ్వాలి, నిన్ను వాడుకోవట్లేదు దేవుడు. మన విశ్వాసమేనా? నీ హృదయంలో ఏముంది? విశ్వాసమే కదా నువ్వు. నీ హృదయంలో ఏముంది? వాక్యం ఉందా? దావీదు ఏమన్నాడు? నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కదా. మొదటి కీర్తన చదవండి. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను. అతడు చేయనంతయు సఫలమగును. దుష్టులు అలాగుననుండక. ఆ కీర్తన మొత్తం వద్దులే, ఆ మొదటి 4 వచనాలు చాలు. ఏముంది నీ హృదయంలో? దుష్ట ఆలోచనలు, పాపుల మార్గాలు, తొందరగా ఎట్లా డబ్బు సంపాదించాలి, అంతేనా? అందుకే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక పని చేస్తున్నావు, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? దేవుడు చూస్తాడు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్క్ విచ్ యు ఆర్ డూయింగ్? నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి దేవుడు రెస్పాండ్ అవుతాడు. నీ హృదయం సరిగ్గా లేకుండా నువ్వేదో చేద్దాం, దేవుడు ఏదో ఇస్తాడంటే అది నీ భ్రమ. ఏమి ఇవ్వడు, నిన్ను వాడుకోడు, అక్కడ పక్క పెడతాడు. ఈయనెవరు? మన ఎవరైనా యాకోబు గారు ఒక మాట చెప్తారు చూడండి. 4వ అధ్యాయం 2వ వచనమా?
మీరు ఆశించుచున్నారు గాని ఆ, మీకు దొరుకుటలేదు. మీరు ఆశించుతున్నారు గాని మీకు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, ఆ, మత్సర పడుదురు గాని ఉమ్, సంపాదించుకొనలేరు. ఆ, పోట్లాడుదురు, ఆ. యుద్ధం చేయుదురు గాని ఉమ్, దేవుని అడుగునందున ఉమ్, మీకేమీ దొరకదు. ఉమ్. మీరు అడిగినను మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై ఆ, దురుద్దేశముతో అడుగుదురు గనుక ఆ. మీకేమీ దొరకటలేదు. అది ఏం చూశాడు దేవుడు? నీ హృదయం చూస్తా, అందుకే నిన్ను వాడుకోవట్లే. నీకు అందుకే నీకు ప్రార్థన జవాబు ఇవ్వట్లే. యువర్ గాడ్ వాంట్స్ టు సీ యువర్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ హార్ట్. సో దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీ హృదయాన్ని చూస్తాడు. ఓకే, నెక్స్ట్ ఏం చూస్తాడు దేవుడు? ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఏమంటా? ఎందుకు నోవాహు అక్కడ ఏంటంటే 6వ అధ్యాయం 6వ వచనం మనం గమనిస్తే 6-7 వచనాలు గమనించండి ఒకసారి. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అనెను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయన. ఎందుకు యెహోవా దృష్టి? ఏమైంది? సృష్టి అంతటిని చూశాడు, అందరు చెడిపోయారు. నరుల కుమారులు, దేవుని కుమార్తెలు అందరు కలిసిపోయారు. పాపంకి హద్దు లేకుండా పోయింది. భయంకరమైన పాపం, ఇప్పటికంటే ఘోరం. సేమ్ స్త్రీలు పెళ్లి చేసుకోవటం, పురుషులు పెళ్లి చేసుకోవటం, ఒకరి భార్యతో ఇంకొకరు పిల్లలు కంటాం, ఒకరి భర్తతో ఇంకొకరు వెళ్ళిపోవటం, చాలా ఘోరమైన దుర్నీతి. అందువల్ల ఏమైనా మనుషుల యొక్క హృదయం యొక్క తలంపులు కేవలం ఎల్లప్పుడూ చెడ్డవని చూసి మనిషిని చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు, వీళ్ళని నాశనం చేస్తాను అనుకున్నాడు. అయితే నోవహు దేవుని ఏమన్నాడు అక్కడ? మంచి మాట, యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు ఆయను. ఎందుకు దేవుడు యెహోవా కృప పొందాడు అంటే, నోవహు అంటే దేవుడు పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు. దేవుని కృపను పొందాలంటే ఏంటి? మారుమనసు పొందిన తర్వాత నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు. నువ్వు ఎంతవరకు వాక్య ప్రకారం బ్రతుకుతున్నావు, నువ్వు ఎంతవరకు వాక్యానికి విలువిస్తున్నావు, నువ్వు ఎంతవరకు ప్రార్థనకు విలువిస్తున్నావు, ఎంతవరకు దేవుని మాటలకి విలువిస్తున్నావు, ఎంతవరకు నువ్వు విన్న వాక్యం నీ జీవితంలో అమలు జరుగుతుంది, లేకపోతే వినేసి వెళ్ళిపోతున్నావా, అది చూస్తాడు దేవుడు. దేవుడిని ఆశీర్వదించాలన్నా, తన పనిలో నిలబెట్టాలన్నా, నీకు చిన్న పని చెప్పాలన్నా దేవుడు చూసేది అది. నీ పరిశుద్ధ జీవితం ఎట్లా ఉంది? నీ జీవితం ఎట్లా ఉంది? ఆత్మీయ జీవితం ఇక్కడ కాదు, ఇక్కడ బాగానే ఉంటావు, బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంది నీ వ్యక్తిగత జీవితం? 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గులు కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఏంటంట? దేవుడు ఏం చేశాడు? దుర్మార్గులు బహు వికృతమైన కామ వికార చేష్టల నుండి నీతిమంతుడైన లోతును తప్పించెను. అంటే ఏంటి అక్కడ పరిస్థితి? లోతు నీతిమంతుడు అని దేవుడు సర్టిఫై చేస్తున్నాడు లోతుని, అందుకే దేవుడు రక్షించాడు ఆయన్ని. అక్కడ పరిస్థితి ఏంటి? ఏమంటారు దాన్ని? స్త్రీలు పాపం చేయటం, పురుషులు పెళ్లి చేసుకోవటం ఇప్పుడు కూడా నడుస్తుంది. ఇప్పుడు మొన్న ఎవరో అమెరికాలో కూడా చేశారు, మన ఇండియాలో కూడా గుజరాత్లో అనుకుంటా ఎవరో ఒక ఆయన 2 స్త్రీలకు పెళ్లి చేశాడు. స్త్రీలు ఏంటి? భర్తగా వ్యవహరించబడే స్త్రీ మగవాళ్ళ బట్టలు వేసుకుని తిరుగుద్ది, భార్యగా ఉండే స్త్రీలే మామూలుగా చీరలు కట్టుకుని తిరుగుతుంది. అది బైబిల్ అట్లా చెప్పలేదు కదా. పురుషులు పెళ్లి చేసుకున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, కామాతృత కలిగి ఉన్నారు.
అటువంటి పరిస్థితిలో లోతున్నాడు. సొదొమ గొమొర్రా పరిస్థితి. సొదొమ గొమొర్రా యొక్క పాపం ఆకాశాన్ని అంటినప్పుడు దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రాని నాశనం చేశాడు. నాశనం చేసి ఎవరు తప్పించాడు? లోతుని తప్పించాడు. ఎందుకు? లోతు యొక్క పరిశుద్ధ జీవితాన్ని దేవుడు చూశాడు అన్నమాట. ప్లస్ వాళ్ళ చిన్నాన్న లోతు గురించి విజ్ఞాపన చేశాడు. లోతు ఎవరు? నీతిమంతుడంట. నీతిమంతుడైన లోతు కదా. దేవుడు చెప్పగలరా? నన్ను సర్టిఫై చేయగలరా? ఈ నీతిమంతుడు, ఈ నీతిమంతురాలు అబద్ధం చెప్పదు, కరెక్టే చెప్తుంది. అప్పుడే నేను బ్లెస్ చేస్తాడు, లేకపోతే నేను వాడుకుంటాడు, లేకపోతే నేను పక్క పెట్టేస్తాడు. వస్తావు వెళ్తావు అడుగుతావు, వెళ్ళిపోతావు, వస్తావు వెళ్తావు, అదే నడుస్తుంది. కానీ ఒక్కోసారి వస్తావు, విసిగిచ్చి మానేస్తావు సార్. కానీ చూడండి, దేవుడు కొన్ని విషయాలు పక్కా చూస్తాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, బయట ఏంటి నీ జీవితం, ఇంట్లో ఏంటి నీ జీవితం, సమాధానకరంగా ఉన్నావా, దేవునికి నీ జీవితంలో విలువ ఉందా లేదా, దేవుని మార్గానికి నువ్వు కట్టుబడి ఉన్నావా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. ఏమన్నాడు? అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండు. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. కొన్ని బైబిల్లో జోడుగా ఉండకుడి. డు నాట్ యోక్ విత్ అన్బిలీవర్స్. అంతేనా? 2 కొరింథీ 6:14. రీడ్ ఇట్. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అన్ఈక్వల్లీ యోక్డ్ విత్ అన్బిలీవర్స్. అన్బిలీవర్స్, బిలీవర్స్ విశ్వాసులు కాని వారితో లేకపోతే అన్యులతో విజ్జోడుగా ఉండకుడి. డోంట్ యోక్ అంటాడు. యోక్ అంటే ఇప్పుడు పొలం దున్నేటప్పుడు ఎద్దు నేను దున్నపోతును కడతాడా? మధ్యలో నువ్వు మిగిలిపోతున్నావు. ఎంతకాలం ఇట్లా దేవునికి ఉపయోగకరంగా నిరుపయోగకరంగా ఎంతకాలం బతుకుతారు? మీరు ఏమన్నాడు? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. ఎగ్జాంపుల్స్ చెప్తాడు, చూడండి, గమనించండి. బైబిల్ చూడండి అందరూ, చదవమా. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతి దుర్నీతి కలిసి ఉంటుందా? నీతి అంటే మంచితనము, యథార్థత, నిజము. దుర్నీతి అంటే అబద్ధము, చెడుతనము. కలిసి ఉంటుందా? కలవదే. నువ్వు ఉంటే నీతిగానే ఉండు, యథార్థంగా ఉండు, నిజం చెప్పు, లేకపోతే లోకంతో కలిసిపో కదా. పొద్దునంతా నీతిమంతుడు, రాత్రి కాగానే దుర్నీతి మంతులు వద్దు. ఉంటే దేవుడు తానే ఉండు, లేకపోతే సోమవారం నుంచి మా శనివారం దాకా లోకంతో ఉంటావు. ఆదివారం రోజు ఎస్ తర్వాత ఏమంటారు చూడు, చదివితే ఏమన్నాడమ్మా? వెలుగునకు ఏమి పొత్తు? ఏమైనా ఉంటుందా? చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు ఈ వాక్యం. చదవమ్మా. క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామనియు అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎవరిని ఆరాధిస్తున్నావు? ఏమన్నాడు? క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధం? విశ్వాసికి అవిశ్వాసతో పాలెక్కడిది? దేవుడు ఏం చూస్తాడు? నీ యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు. నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను నిలబెట్టాలన్నా దేవుడు నీ పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు. ఇంకొకటి 12వ అధ్యాయం నెంబర్స్ ఉంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడు. చాలమ్మా. ఏమైంది?
మోషే ఒక కూషు దేశపు స్త్రీని, ఒక ఆఫ్రికన్ స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. వినండి జాగ్రత్త. మోషే ఏమో ఇశ్రాయేలీయుడు, ఆవిడేమో అన్యురాలు. ఆయన ధర్మశాస్త్రం అని చెప్పాడు కదా, ఇశ్రాయేలీయుడు అన్యురాల్ని చేసుకోకూడదు. ఈయనేం చేశాడు, పోయి ఆమెను చేసుకున్నాడు. చేసుకోగానే ఆయన అక్క అన్న ఈయన మీద తిరుగుబాటు చేశారు. పెద్ద నువ్వే ధర్మశాస్త్రం చెప్తావు, నీకే తెలుసా, మా తెలవదా, నువ్వు ఎట్లా చేసుకున్నావు, అట్లా చేసుకున్నావు, వేస్ట్ ఫెలో అని బాగా తిట్టారు ఆయన్ని. తిడితే దేవుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమన్నాడు చూడాలి, 12వ అధ్యాయం మొదటి వచ్చింది చూడండి. మోషే కుషదేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడిరి. 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏం సర్టిఫై చేస్తున్నాడు? సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. చాలా తగ్గింపు ఉన్నాడు, మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అంట. మళ్ళీ ఏమన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఈ రెండు చూస్తాడు. సాత్వికం, తగ్గింపు ఉందా? నీ జీవితంలో తగ్గింపు ఉండాలి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించు. నువ్వే తగ్గించుకున్నావా లేదా? అప్పుడు సంగతి వదిలే. ఇప్పుడు 2026లోకి వచ్చావు కదా, ఏమైనా తగ్గింపు కనిపిస్తుందా నీ జీవితంలో? ఏమన్నా తగ్గింపు, కొంచెం అన్నా హంబుల్నెస్, మాటకు మాట ఎదురు చెప్పడం మానేసావా లేదా? ఏంటి భాగస్వామి ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం, పురుగు తీసేసినట్టు మాట్లాడటం, ఆయన్ని తగ్గిందా ఎక్కువైందా? నువ్వు లేకపోతే నేను బతకలేనా? భార్య అంటే లెక్క ఉన్నది. సాధారణంగా భార్య అంటే మగపిల్లలు కాదు, మా పిల్లలు వాళ్ళు ఏమన్నా మగ పురుషులకు ఏమనిపిస్తుంది అంటే ఆమె ఒక టాయ్ అంటే ఏమంటారు, బొమ్మ. ఆమె ఒక బొమ్మ. ఏం చేస్తుంది, వంట వండి పెట్టుద్ది, అవసరాలను చూసుకుంటుంది, పిల్లల్ని అంటది, తను సుఖపెడుతుంది, పోతుంది, అంతే. ఆమె ఒక బొమ్మ. ఆమె ఒక మనసు ఉంది, ఆమెకు ఒక మనసాక్షి ఉంది, ఆమెకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి. ఆమెతో నేను ఉండాలి, ఇదేదో క్షణికానందం కాదు, అట్లా అవి మర్చిపోతారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, నువ్వు వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ అంటే సంబంధ బాంధవ్యాలు పాత సంగతులు వదిలే, ఇప్పుడు ఎలా ఉంది అది దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నీకు పని అప్పగించాడు, ఒక ఉద్యోగం చేస్తున్నావు, నువ్వు అక్కడ ఎట్లా పని చేస్తున్నావు? నమ్మకంగా చేస్తున్నావా, తక్కువ చేస్తున్నావా? దేవుడు చూస్తాడు. మొన్న వైజాగ్లో ఏం జరిగిందంటే, ఒక పెయింటర్ని వాడిని టపటపా కొడుతున్నారు RPF వాళ్ళు. పొద్దున్నే దిగంగా నీది ఎక్కడ బాధరా బాబు అంటే ఎవరు చోట్ల. అప్పుడు మన సంగతి తెలుసు కదా, హీరోలాగా ఎంటర్ అయినాం లోపలికి. ఆగండి సార్ ఎందుకు కొడుతున్నారంటే, మీరెవరు అన్నాడు. చెప్పాను నేను ఎవరు సార్ రారా, ఏంటి కొట్టొచ్చా లేబర్ని అంటే, అది కాదు సార్, ఏం చేశారు మీరు చూడండి సార్, నేను అంటే అదే రంగు డబ్బాయి, ఇదే ఏమంటుంది, ఆయిల్ పౌండా ఏంటే, నీళ్లు పోస్తారు కదా, అది చిక్కగా ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది, ఏమంటారు దాన్ని, వాళ్ళకేస్తారు ఇట్లా. అది ఇచ్చాడంట. ఇచ్చి రెండు డబ్బాలు ఇచ్చి ముందంతా పుయ్యమని చెప్పాడంట. ముందు మొత్తం స్టేషన్ మొత్తం పుయ్యి, పైనుంచి కింద కాదు, పై వరకు లెంటర్స్ వరకు పుయ్యమని అంట. ఈయనేం చేశాడు, ఒక డబ్బా అమ్మేసి, ఏది 20 లీటర్ల డబ్బా ఒకటి అమ్మేసి, ఇంకొక 20 లీటర్లు 40 లీటర్లు నీళ్లు పోసి కలిపి కొట్టాడు రాత్రిపూట. పొద్దున్న చూస్తే ఏరా అయిపోయిందంటే అయిపోయిందని 2 ఖాళీ డబ్బాలు చూపించాడంట. అసలు ఏంటి సంగతి చూస్తే ఏంటి, అసలు ఇప్పుడు ఎంతగా పోయి దానికి పెద్ద స్టేషన్, చాలా పెద్దది కదా ముందు, దాదాపు ఆ స్టేషనే మొత్తమే 800 అడుగులు పొడవంటది. అన్ని చెప్తున్నాడు ఆయన నాకు. వీడు నేను 4 డబ్బాలు ఇచ్చి 2 డబ్బాలు ఇచ్చి
పూయిరా బాబు అంటే ఒక డబ్బా ఇచ్చి దాంట్లో అవసరమైన నీరు టోటల్ పూసుకొని పూశాడు. ఇప్పుడు ఆయన వస్తాడు, ఎవరో ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తాడు, నా పద్ధతి చూస్తే బిల్లు అయిపోద్ది, 8 లక్షల బిల్లు అయిపోద్ది ఈడు చేసిన పనికి. ఈడంటాడు లేదు సార్ అంతా పూసాడు, ఈడంటాడు. నమ్మకంగా ఉన్నావా? మనము దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నీ ఇంట్లో నువ్వు నమ్మకం ఉన్నావా? దేవుని విషయాల్లో నమ్మకం ఉన్నావా? దేవుడు చూస్తాడు. బైబిల్ చదివే విషయంలో నమ్మకం ఉన్నావా? ప్రార్థించే విషయంలో నమ్మకం ఉన్నావా? దేవునికి ఏది నీ దశం భాగం ఇచ్చే విషయంలో కానీ, ఇతర కానుకలు ఇచ్చే విషయంలో కానీ నమ్మకం ఉన్నావా? దేవుడు చూస్తాడు, తప్పకుండా చూస్తాడు. దేవుడు చూసే నిన్ను ఆశీర్వదిస్తాడు, లేకపోతే నిన్ను వాడుకుంటాడు. యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడండి. ఒక షావుకారు ఏం చేశాడంటే 3 మనుషుల్ని పిలిచాడు. ఒకడికి 10 రూపాయలు, 10 రూపాయలు, ఇంకొకటి 5 రూపాయలు, ఒక రూపాయి ఇచ్చాడు. ఇచ్చి మీరు పోయి బిజినెస్ చేసుకోండి, మంచిగా బతకండి, నేను వచ్చి ఎప్పుడో లెక్క చూస్తాను అన్నాడు. అంటే ఏం చేశారు వీళ్ళు? ఓకే సార్ అని వెళ్ళాడు. వీళ్ళు అనుకోని రోజు ఒకరోజు ఆయన వచ్చాడు. వచ్చారండి మీ లెక్కలు చూద్దాం అన్నాడు. చూద్దామంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేశాడు? దాన్ని కష్టపడి మరొక 5 తలాంతులు సంపాదించాడు. తెచ్చి 10 తలాంతులు ఆయనకి ఇచ్చాడు. ఇదిగో అయ్యా నువ్వు 5 తలాంతులు ఇచ్చావు, 5 తలాంతులు నేను సంపాదించుకున్నాను, ఇదిగో నీ సొమ్ము నీకు ఇస్తున్నాను అన్నాడు. తర్వాత 2 తలాంత 10 తలాంతులు అయిపోయింది, 5 తలాంతులు అయిపోయింది. 2 అట్లా తెచ్చిచ్చాడు. 1 తలాంతు తీసుకున్న ఆయన వీరిద్దరికి ఏం చెప్పాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నీవు నమ్మకంగా ఉంటివి కనుక ఈ 10 పట్టణాల మీద అయితే అనేక వాటి మీద నువ్వు అధికారి వేయండు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 23వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీవు యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాడు. కొంచెములో నమ్మకంగా ఉన్నావు. కొంచెంలో వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, పాపానికి దూరంగా ఉండే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, కొంచెములో ఏంటి దేవుని మందిరానికి క్రమంగా వచ్చే విషయంలో, సమయానికి వచ్చే విషయంలో ఆర్ యు ఫెయిత్ఫుల్? నమ్మకం ఉన్నావా? లేవు కదా. 1 తలాంతు ఇచ్చినోడు వచ్చాడు, అయ్యా నువ్వు 26 వచ్చింది చదవమ్మా, 26 వచ్చిన. అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డ దాసుడా ఏమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా. ఆయన్నేమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా. ఈయనేమన్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా. ఏమయ్యా నువ్వు ఎందుకు ఖర్చు పెట్టలేదంటే ఏమన్నాడు ఈయన? చదవమ్మా. నేను విత్తని చోట కోయివాడను, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి. ఏం చెప్పాడు? నువ్వు చాలా కఠినుడివి, పిసినారుడివి, విత్తని చోట కోయివా. నువ్వు విత్తని చోట కోయివాడును, చల్లని చోట ఎక్కడైతే నువ్వు పంటకి విత్తనాలు చల్లవో అక్కడ పంటను సమకూర్చాడు. అంటే అంత కఠినుడివి అని నేను ఎరుగుతున్నాను. కఠినుడివి, అంత పిసినారివి నువ్వు. 1 రూపాయి అయితే నాకు ఇచ్చావు, తలాంతి ఇచ్చావు, కానీ నేను ఎందుకు ఉపయోగించలేకపోయినా? అమ్మో ఇడు చాలా దరిద్రుడు, కఠినుడు, వచ్చి అడగంగానే రూపాయి ఇచ్చేద్దాం మనకెందుకు అనుకున్నాడు. ఆయన ఏమన్నాడు? అవునా, మరి నేను అట్లాంటి వాడిని అనుకుంటే నువ్వు అది తీసుకెళ్ళి షావుకారికి వడ్డీకి ఇచ్చినట్టయితే నేను వడ్డీతో అన్న తీసుకునేవాడిని కదా ఆయన దగ్గర నుంచి. కాబట్టి నేను తీసుకెళ్ళి కటిక చీకట్లో పడేయండి అన్నాడు. సోమరి అయిన చెడ్డదాసుడు. సోమరి అయిన చెడ్డదాసురాలివా, చెడ్డదాసుడివా? సోమరి అయిన
చెడ్డ దాసుడా. అందుకే దేవుడు నిన్ను బ్లెస్ చేయట్లేదు, గుర్తుపెట్టుకో. చిన్న చిన్న విషయాలు, ఆఫీస్ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, లేకపోతే ఇంట్లో కానీ నమ్మకంగా ఉన్నావా? కొన్నిసార్లు ఆ గిన్నెలు గడు ఏం చేస్తుంది, టగడగడగడ వాడేస్తుంది. ఆ గిన్నె తీసి చూస్తే ఏంటి, ఛాయ్ కాసినప్పుడు ఆ మరక పడుతుంది కదా, మేకల అది అట్లాగే ఉంటుంది. నేను తోమిన అమ్మగారు, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మగారు పూసిపోయింది, దానికి పూసిపోయిందా, నువ్వు దోంగ తెచ్చి మళ్ళీ మూత అక్కడ పెట్టిపోయిందా ఏంటి, వైట్ కేమ్ నమ్మకంగా లేవు. అందుకే దేవుడు నిన్ను దీన్ని దీవించటం లేదు, ఎందుకంటే నువ్వు నమ్మకంగా లేవు, యు ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. పాత వదిలే, లీవ్ ఇట్ అబౌట్ 2025, దాన్ని మర్చిపో. ఎవరెన్ని పద్యాలు చదివారు అంటే, ఇప్పుడు నేను పేరు అడిగితే మమ్మల్ని అడిగాడు అంటారు. దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆశీర్వాదం నువ్వు దేవుని దగ్గరికి రావడానికి అడ్డుగా ఉంటే దాన్ని దేవుడు తీసేస్తాడు, గుర్తుపెట్టుకో. ఒక ఆశీర్వాదం ఇచ్చాడు అనుకో, ఆ ఆశీర్వాదం నువ్వు దేవుడి దగ్గర రావడానికి, దేవుని మందిరాన్ని రావడానికి, బైబిల్ చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి అడ్డంగా ఉందనుకో, ఏం చేస్తాడు దేవుడు చెప్పండి, ఏం చేస్తాడు? హీ విల్ టేక్ ఇట్ అవుట్, తీసిపడేస్తాడు. లేకపోతే దాన్ని అక్కడే అయిపోతాయి, ఇంకా ఫర్దర్ ఆశీర్వాదాలు నీకు ఉండవు. ఇంకొకటి దేవుడు చూసేది, ఇంకొకటి చూద్దాం మనం. మత్తయి సువార్త 4:18-22. యేసు గలిలయ సముద్ర తీరంన నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చదవమ్మా. ఆయన అక్కడి నుండి వెళ్లి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఎందుకు అక్కడ వేరే వాళ్ళు లేరా? ఇంకా పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, వీళ్ళు నలుగురే ఉన్నారు జాలర్లు, ఇంక లేరా? ఉండుంటారా? ఇప్పుడు వల్ల వేసుకుని నలుగురే కాదు కదా, ఇంకో చాలా మంది ఉన్నారు అక్కడ. వీళ్ళనే పిలిచాడు. ఎందుకు పిలిచాడు వీళ్ళని? ఎందుకు పిలిచాడు? అక్కడ ఉంది నేను స్క్రీన్ మీద, ఎందుకు పిలిచాడు? దేవుడు నీ అందుబాటును చూస్తాడు. యూ విల్ సీ యువర్ అవైలబిలిటీ. నీకు పని ఇచ్చే ముందు నువ్వు అందుబాటులో ఉంటావా ఉండవా చూస్తాడు. దేవుడిని బాగా విను. నీకెందుకు చిన్న చిన్న నువ్వెందుకు ఎప్పుడు ఊడుస్తానే ఉండు అంటాడు దేవుడు. నువ్వు అక్కడే అందుబాటులో ఉన్నావు. గమనించండి, బాగా వినండి. ఎందుకు నీకు చిన్న చిన్న పనులు చెప్తున్నాడు పాస్టర్ అంటే, నువ్వు అక్కడే ఉన్నావు, పైకి రావట్లేదు. కమిగా అక్కడే ఏదో టైం ఇస్తున్నావు. నీ తర్వాత ఫర్దర్ నేను ఒక సండే స్కూల్లో వాడాలి, లేకపోతే పాటలు పాడేటప్పుడు వాడాలి, లేకపోతే ఒక మెసేజ్లో వాడాలి, లేకపోతే ఇంకో దేంట్లో వాడాలి అంటే నువ్వు యువర్ నాట్. ఆదివారమే ఎందుకు నీకు పని వస్తుంది? నువ్వు అక్కడే అందుబాటులో ఉంటున్నావు, మిగతా వాళ్ళు కనిపించలే, నీ అందుబాటు కనిపించలేదు. దేవుడు నీ అందుబాటును చూస్తాడు, దాన్ని బట్టి నువ్వు ఆడుకుంటాడు. నువ్వు ఎక్కడ దేవుడికి అందుబాటులో ఉన్నావా? లేవు కదా. నువ్వు చాలా ప్రీ ఆక్యుపై అయిపోయావు కదా. కారణం, మీరు చెప్పే కారణం ఏంటంటే మాకు టైం లేదు. అక్కడ కూడా దేవుడు అదే చూస్తాడు, నీకు టైం ఉందా లేదా. టైం ఎవరికి లేదండి? టైం ఉందా అందరికి? ఇప్పుడు నాకు టైం ఉందా? ఇప్పుడు రిటైర్ అయిపోయాను కదా, ఏమనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఒక 4 రోజులు నిద్రపోవాలనిపిస్తుంది, కానీ నిద్రపోలేవు. ఎందుకు? ఏముంది అక్కడ? దేవుని పని ఉంది. దేవుని కోసం నీ టైంని, నీ ప్రోగ్రామ్స్ని నువ్వు తగ్గించుకుంటే దేవుడిని నువ్వు వాడుకుంటాడు. దేవుడు నాకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు, అవన్నీ పక్కన పెట్టండి, చెయ్యడు. ఎందుకంటే నువ్వు ఆయన అందుబాటులో లేవు. ఆలోచన చేయండి, దేవుడు నేను ఎందుకు నిన్ను వాడుకోవాలని, నీ యొక్క అర్హతను బట్టి కాదు, నువ్వు అందుబాటులో ఉండడానికి ఆడుకుంటాడు. చూడండి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం.
అది ఆ. సొమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర ఆ, నా ఏలినవాడు ఉండవలనని ఆ. నేను ఎంతో కోరుచున్నాను. ఉమ్. అతడు నా అతడు నా ఏలిన వానిని ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును ఆ, బాగు చేయునని ఆ. తన యజమానురాలితో అనెను. ఇప్పుడు ఒక చిన్నది నన్ను ఇశ్రాయేల్ దేశం నుంచి పట్టుకొచ్చి నయమాను అనే సైనికాధికారికి అమ్మేశారు. ఆ చిన్నదాన్ని ఇశ్రాయేల్ దేశం నుంచి పట్టుకొచ్చి అయితే తీసుకొచ్చి ఆయనకి అమ్మేశారు. అమ్మేస్తే ఆ నయమానుకి ఏముంది? కుష్టు రోగం ఉంది. నయమాన్ని రాజు ఎందుకు తీసేయాలంటే ఆడొక్కడే మంచోడు, ఆడొక్కడే పని చేయగలడు, వాడు ఉంటేనే గెలుస్తాడు. అందుకే నయమాన్ని పెట్టుకున్నాడు. మరి చిన్నది డ్రెస్ మార్చుకోవటము లేకపోతే ఆయన బట్టలు చూసి అడిగి ఉంటుంది, ఏంటమ్మా ఈ మరకలు అంటే ఏం చెప్పింది వాళ్ళ యజమానురాలు? అమ్మా ఆయనకి కుష్టు రోగము అని చెప్పింది. చెప్తే ఆ పిల్ల ఏం చెప్పింది? 3వ వచనం ఇప్పుడు చదవమ్మా. సొమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఏం చెప్పింది ఆమె? సువార్త చెప్పింది. ఎందుకు ఆ చిన్నదే చెప్పాల్సి వచ్చింది? పెద్దవాళ్ళు అక్కడ అందుబాటులో లేరు, అందుకోసం దేవుడు చిన్నదాన్ని వాడుకున్నాడు. నువ్వు పనిచేసే దగ్గర నోరు తెరవట్లే, అస్సలు తెరవు. పోనీ ఒక కనీసం వాళ్ళ దగ్గర ఏమైనా మీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర నోరు తెరిచావా? అది కూడా లేదు. నువ్వు ఎక్కడ నోరు తెరవు. ఎవరు చెప్తారు సువార్త? నిన్ను పక్కన పెట్టేస్తాడు దేవుడు. పెట్టేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అందుబాటులో లేవు. అందుబాటులో ఉంటావేంటి అంటే అక్కడ ఉండటం కాదు, అక్కడ నిలబడి ఉండటం కాదు, నోరు తెలిసి చెప్పాలి నువ్వు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, దయచేసి జాగ్రత్తగా గమనించండి. మనం ట్రైన్లో వెళ్తూ ఉంటాం. ట్రైన్లో ఎక్కుతారు కదా మీరు అందరూ. ఎక్కినప్పుడు ఏం చేస్తాడు? సడన్గా అసలు ఆ స్టేషన్లో మన ట్రైన్ ఆగదు, పక్కకి తీసుకెళ్ళి ఆపేస్తాడు ట్రైన్. అనుభవం ఉందా లేదా? పక్కకి ఆపేస్తాడు ట్రైన్. మన ట్రైన్ ఒక ట్రాక్ మీద ఆపేస్తాడు. ఎందుకు ఆగింది? స్టేషన్ కాదు కదా, మనం విసుక్కుంటుంటాం. ఫాస్ట్గా ఒక ఎక్స్ప్రెస్ రైలు ఏమైపోద్ది? వెళ్ళిపోతుంది. లేదా గూడ్స్ బండి వెళ్ళిపోద్ది, ఎక్స్ప్రెస్ బండి వెళ్ళిపోద్ది, గూడ్స్ బండి 2-3 ట్రైన్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ అప్పుడు మన ట్రైన్ని ఎందుకట్లా జరిగింది? ఎందుకు జరిగిందంటే నువ్వు ఎక్కిన ట్రైను అంత ఇంపార్టెంట్ ట్రైన్ కాదు. నీ వెనకాల వస్తున్నాయే అవి ఇంపార్టెంట్. వందే భారత్ వస్తుంది, అమృత్సర్ భారత్ ట్రైన్ వస్తుంది. ఇవి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మిగతా ట్రైన్ పక్క పెట్టేస్తాడు, ఇల్లు పంపించేస్తాడు. తర్వాత గూడ్స్ బండి వచ్చింది, అప్పుడు వందే భారత్ను కూడా పక్కన పెట్టి గూడ్స్ బండి పంపిస్తాడు. ఎందుకు? వాడికి ఇన్కమ్ వచ్చేది అక్కడే. దేవుడు నేను ఎందుకు పక్కన పెడుతున్నాడు? నువ్వు ఆ గూడ్స్ బండి లాంటి దానివి కాదు, లేదా ఆ వందే భారత్ లాంటి వాడివి కాదు. నువ్వేంటి? ఆర్డినరీ ఏదో విశ్వాసివి. చర్చికి వస్తావా? ఆదివారం వస్తావు. బల్ల తీసుకోవాలా? మొక్కుబడిగా తీసుకుంటావు. వాక్యం వినాలా? విన్నట్టు నటిస్తావు. మరి అమలు చేస్తావా? అన్ని నా మొహానికి వదిలేసి వెళ్ళిపోతావు. పక్క పెట్టేసండి. చిన్నదాన్ని వాడుకున్నట్టు ఎవరినో వాడుకుంటాడు, భిక్షగాడినో, లేకపోతే ఎవరో వచ్చి నీకు మళ్ళా చెప్తారు సువార్త. వాట్ ఈస్ ద యూస్? దేవుడు నిన్ను ఆశీర్వదించలే, దేవుడు నిన్ను వాడుకోలేకపోవటానికి, లేకపోతే దేవుడు నిన్ను దీవించబడలేకపోవటానికి కారణం అదే. మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. ఎవరైనా? ఏలియా. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చిచుండెను. ఎన్ని రోజులు తెచ్చిచ్చినాయి? 6 నెలలు తెచ్చిచ్చినాయి కదా. 6 నెలల 3 నెలల కొంతకాలమైన తర్వాత వాగు 6 months తెచ్చిచ్చినాయి.
ఏవి తెచ్చిచ్చాయి? కాకోలములు అంటే ఏం తెచ్చి, కాకోలములు అంటే కాకులు. కాకులు. ఎందుకు పావురాన్ని వాడుకోలేదు? ఎందుకు చిలకల్ని వాడుకోలేదు? ఎందుకు పిచ్చుకల్ని వాడుకోలేదు? పోని గ్రద్దను ఎందుకు వాడుకోలేదు? గ్రద్ద బలమైంది కదా, 20 కిలోలు 25 కిలోలు చేపలు వేసుకొని ఎత్తుకొని పోతుంది, ఈజీగా ఎత్తుకొని పోద్ది. మరి వాటిని ఎందుకు వాడుకోలేదు? ఎందుకు వాడుకోలేదు అంటే అవి అందుబాటులో లేవు. అందుకే దేని వాడుకున్నాడు? కాకులను వాడు. కాకులు అందుబాటులో ఉన్నాయి, నువ్వు ఉన్నావా? ఏంటి? చిన్నది స్మాల్ గర్ల్ వాజ్ అవైలబుల్ టు ప్రొక్లైమ్ ద గాస్పుల్. దేవుని పని చేయడానికి, సువార్త చెప్పడానికి చిన్న పాప అందుబాటులో. నువ్వు ఉన్నావా? నువ్వు ఉన్నట్టే లెక్క. నిద్రపోతుంటావు, గొడవ పడుతుంటావు, టీవీ చూస్తుంటావు, సినిమాలు చూస్తుంటావు కదా. అందుకే దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడు? దేవుడు నిన్ను వాడుకోవాలంటే నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా లేదా చూస్తాడు. నువ్వు దేవుడికి అందుబాటులో లేకపోతే వచ్చావా చర్చికి, ఏం చేసినావు? ఏం చేయలే, వచ్చావు వెళ్ళిపోయావు. నోరు తెరవు, ఒక ఆరాధన చేయవు, ఏంటి కదలవు మెదలవు, సున్నం కొట్టిన రాయిలాగా కూర్చుంటావు, అక్కడ వెళ్ళిపోతావు. ఓ పాట పాడవు, అందుకే పక్కన పెట్టాడు దేవుడు. సో ఇంకా కారణం చూస్తాం దేవుడు నిన్ను ఎందుకు వాడుకొని. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెండ్లి చేసుకొనెను. ఎందుకు హోషేయ చెప్పాడు? హోషేయ అన్నాడు. ఆ టైంలో బాగా వ్యభిచారం ప్రసిద్ధి, యెరూషలేం పట్టణంలో, ఆ ప్రాంతం అంతట్లో, యూదా దేశంలో. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇట్లా నీకు లెసన్ చెప్తా అన్నాడు. ఆయన ప్రవక్త, పరిశుద్ధుడు. ఓ పని చేయి, నువ్వేం చేస్తావు తెలుసా? ఒక వ్యభిచారి చేస్తున్న ఒక స్త్రీని పెళ్లి చేసుకో అన్నాడు. పెళ్లి చేసుకుని పిల్లల్ని గాను అన్నాడు. ఎవరితో? వ్యభిచారితో, హోషేయతో అన్నాడు. ఈ హోషేయ కూడా ఏం చేశాడు? గోమెరు అనే ఒక ఆమెనేనా, గోమెరేనా పేరు, దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. వినండి, పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లల్ని కన్నది ఆమె. 3 పిల్లల్ని కన్నది. 2 కుమారులు, ఒక కుమార్తెను కన్నది. కన్నిన తర్వాత మళ్ళీ ఈయన వదిలేసి మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది. మళ్ళా 3వ అధ్యాయం ఏం చెప్పాడు? మళ్ళీ ఆమెకి వెళ్ళి ఆమె తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకో, పెళ్లి చేసుకోపో అని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు కదా. మనం చెప్పాడు అనుకో, ఏమంటాం? ఒక ప్రభా ఏం మాట్లాడతావు? నేను అడిగినా, నీకు పెళ్లి చేస్తా, నేను ఇట్లనే ఉంటా ప్రభా, నాకు వద్దు, నేను ఇట్లనే ఉంటా, నేను మంచి స్పిన్స్టర్, పరిశుద్ధులుగానే ఉంటా, కన్యగానే ఉండిపోతా, నేను వద్దు అట్లాంటి. ఈయన ఏం చేశాడు? దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో ఉన్న లోబడే తత్వాన్ని, ఒబీడియన్స్ని చూస్తాడు. ఎందుకు నువ్వు అక్కడే ఆగిపోయావు? ఆత్మీయ జీవితంలో నీ దగ్గర ఒబీడియన్స్ లేదు, లోబడే తత్వం లేదు నీకు. అన్నిటికీ కారణాలు ఎత్తుక్కుంటావు. అందుకే నిన్ను పక్కన పెడుతున్నాడు, పడేశాడు దేవుడు. వద్దులే రా బాబు, నీకెందుకు, నాకు వాదన నీకెందుకు. ఎందుకండి ఎప్పుడు చెప్పిన వాళ్ళకి పని చెప్తారంటే వాళ్ళు లోబడతారు, వాళ్ళు వింటారు. నువ్వు వెళ్ళి అయితే వేషం చేసుకో అంటే అడిగాడు ఏమన్నా? చదవమ్మా మాట, అది 3వ వచనం చదువు. కాబట్టి అతడు పోయి, దేవుడు ఏం చెప్పాడు? 2వ వచనం చదువు.
మొదట యెహోవా హోషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారం చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని. వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లల్ని హోషేయ నువ్వు పని చేయి. ఏంటి ప్రభా, వ్యభిచారం చేసి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, పెళ్లి చేసుకో, ఆమె పిల్లల్ని కలుగుతుంది, నిద్ర పెట్టుకో పో అన్నాడు. అప్పుడు కాబట్టి అతడు పోయి 3వ వచనం దిబ్లయీము కుమార్తె అయిన గోమేరును పెండ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా. కిందకి మీరు ఇంటికి వెళ్ళిన 3 పిల్లలు కంటది ఆమె 9వ 10వ వచనంలో. కానీ ఏం చేస్తుంది? పారిపోతుంది. మరి ఈ మాట హోషేయ కిందకి మిగతా వాడు లేడు, అక్కడ ఉన్నాడు. హోషేయ అక్కడ క్వశ్చన్ చేసేవాడు కాదు. నువ్వు అన్ని ప్రశ్నిస్తావు దేవుణ్ణి, అన్ని ఏమైనా పని చెప్తే 100 క్వశ్చన్ చేస్తావు, 100 అడ్డంకులు చెప్తావు, 100 మాటలు చెప్తావు. అందుకే దేవుడు ఏం చేశాడు, వీడికి ఎందుకురా బాబు బాధ, వీడెండో పెట్టడు, వచ్చి అక్కడ కూర్చుంటాడులే, రక్షించాను కదా, ఏం చేస్తావు? అన్ని సాకులు చెప్తావు. అది దూరము, ఇది కష్టము, బండి లేదు, ఆటో రావట్లేదు, నేను రాలేను. 108 సంవత్సరాల వృద్ధుడు 110 సంవత్సరాల వృద్ధుడు అమెరికాలో సువార్త చెప్తున్నాను వీధి వీధికి తిరిగి. నిన్న చూశాను నేను వీడియో. అది దే ఆర్ ప్రొక్లైమింగ్ గాస్పెల్. లాస్ ఏంజల్స్ లో వాళ్ళు సువార్త చెప్తున్నారు ఆపి ఒక్కొక్కరికి. చూడండి, ఇదిగో పోయిన సంవత్సరం మన లాస్ ఏంజల్స్ అంతా దేవుడు కాల్ చేశాడు, ఈసారి అన్న మారదాం, మనం యేసుప్రభువుని నమ్ముకుందాము అని సువార్త చెప్తున్నారు వాళ్ళు ఒక్కొక్కరిని పట్టుకొని బతిలాడతా. మరి పక్క నుంచి యవనస్తులు అందరూ పోతున్నారు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎందుకు వాళ్ళనే వాడుతున్నాడు అంటే వాళ్ళు అందుబాటులో ఉన్నారు, నువ్వు చెప్పండి చెప్తున్నారు. నువ్వేమో బెల్లం కొట్టిన రాయలాగా నన్నేదో వింత కోతిలాగా చూస్తా, ఇట్లా గుడ్లప్పకి చూస్తే ఏ లాభం చూస్తున్నాను? వాట్ ఈస్ ద యూస్? నీ వల్ల దేవుడికి ఏంటి లాభం, ఏం ప్రయోజనం ఏంటి నీకు? దేవుడికి ఏం ప్రయోజనం రక్షించినందుకు? ఎవరిని వాడుతున్నాడు దేవుడు? హోషేయను వాడుతున్నాడు. ఎవరైతే దేవునికి పూర్తిగా లోబడతారో, క్వశ్చన్ చేయకుండా. అబ్రహాం అన్నాడు కదా, 12వ అధ్యాయం 1వ వచనం చూడండి, మీకు తెలుసు అది. అబ్రహామా, నీవు లేచి నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువులేత నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు అన్నాడు. గూగుల్ మ్యాప్ ఇవ్వలేదు, లేదా జొమాటో స్విగ్గీ మ్యాప్ ఏమన్నాడు? నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అడిగాడా? ఏంది ప్రభా, డెస్టినేషనే లేదు, ఎటు బొమ్మంటావు అన్నాడా? అందుకే దేవుడు అబ్రహాం సెలెక్ట్ చేసుకున్నాడు. నువ్వేంటో నేనేంటో దేవుడికి తెలుసు. నువ్వు ఎక్కడ అడుగుతావు, ఎక్కడ అడగవో, నీ మనస్తత్వం ఏంటో దేవుడు బాగా తెలుసు. దయచేసి గమనించండి. దేవుడు నిన్ను వాడుకోవాలంటే క్వశ్చన్ చేయటం మానే. దేవుడిని, బైబిల్ నేను చదవాలన్నా, నాకు టైం లేదు కదా, నేను ప్రార్థన చేయాలా, నాకు టైం లేదు, నేను చర్చికి వెళ్ళాలా, వాళ్ళు ఏందో 10 గంటలకే పెట్టి సచ్చారు. ఎప్పుడు పెట్టామంట? అన్యులు 4 గంటలకి వెళ్ళి ఆ చలిలో జీవం లేని దేవుణ్ణి పూజించడానికి నిలబడుతున్నారండి. అక్కడ జీవందే గల దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఎప్పుడు రావాలి మరి? కాబట్టి ఈ సమయంలో మరి దేవుడు నిన్ను దీవిస్తున్నాడా? దేవుడు నిన్న మరి దేవుడికి అందుబాటులో ఉన్నావా? దేవుడు నీ పట్ల కృప చూపుతున్నాడా? ఒకసారి నిన్ను పరీక్ష చేసుకోవాల్సిన సమయం వచ్చింది. పరీక్ష మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఏమంటున్నాడు? దేవుని మాట నువ్వు వినడం వల్ల దేవుడు సంతోషించినట్లు, మాట వినకుండా నువ్వు బలులు, దహన బలులు, సమాధాన బలులు సమర్పిస్తే నేను సంతోషిస్తానా? దేవుని మాటకేమో నీ జీవితంలో విలువ లేదు.
తెచ్చి 100 రూపాయలు వేస్తావు, కానుకంటావు. దేవుడికి ఇష్టమా అది? ఇష్టమా? నీ మొగుడు 4 రోజులు తిరిగేసి వచ్చాడు రాత్రి పగళ్ళు, నిన్ను వదిలేసిపోయాడు ఒంటరిగా, వచ్చి నీకు 1000 రూపాయలు ఇచ్చాడు, చేతిలో పెట్టాడు, చీర కొనుక్కో అన్నాడు. నువ్వు సంతోషిస్తావేమో, అమ్మా పోతే పోయాడులే, 1000 రూపాయలు నాకు ఇంటి ఖర్చు భంగ ఇచ్చాడు అని నువ్వు దేవుడు ఏమంటున్నాడు? ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, ఎందుకంటే నువ్వు నా మాట వినలా. యు నాట్ ఒబే టు మై వర్డ్. చదవమ్మా. ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టము. ఏమంటున్నాడు? బలులు కాదయా అర్పించాల్సింది, నా మాట విను. పొట్టేలు కొవ్వు కాదయా నువ్వు అర్పించాల్సింది, నా మాటకు లోబడు. దేవుడు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. దేవుడి మాట విను. రక్షణ లేని వాళ్ళు ఇంట్లో నిండున్నారు, పట్టించుకోవు. నీ భాగస్వామి, నీ కడుపును పుట్టిన పిల్లలు, నీ తల్లిదండ్రులు అస్సలు నీకు పట్టింపే లేదు. దేవుడు చెప్తా ఉన్నాడు, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే మన బతుకు. అస్సలు చీము నెత్తులు లేదు. 4 రోజులు అయిపోయింది, ఒక్క ఆత్మను తీసుకొచ్చిన పాపాన్ని పోలేదు. ఒక వ్యక్తిని మందిరంలో నడిపించిన ఒక వీళ్ళు ఫలాన్ని నడిపించారని చెప్పుకోవటానికి లేదు. ఉన్న 4 వారాల్లో ఎన్ని వారాలు దేవుని మందిరంలో ఉన్నావు నీకే తెలుసు. ఏమంటున్నాడు? బలి అర్పించటం కంటే మాట వింటం శ్రేష్టం. పొట్టేలు కొవ్వు అర్పించటం కంటే ఏం శ్రేష్టం అన్నాడు? బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనడం, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇదేం లేవు, నువ్వు అర్పించకపోయినా పర్వాలేదు, కానీ దేవుడి మాట విను. దేవుడి మాట వింటే దేవుడు దీవిస్తాడు. దేవుడు నిన్ను వాడుకోవాలంటే మనము 4-5 విషయాలు చూసాం. ఒకసారి రివ్యూ చేసుకుందాం. మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హృదయం ఎలా ఉందో పరిశీలన చేయి. ఇక్కడ విధంగా ఉంది, బయటికి వెళ్ళి నాకు మారిపోతుందంటే మారిపోతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైంది, చెడ్డది అది కదా. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు అంతేనా? హృదయం అన్నిటికంటే ఘోరమైంది. దేవుడిని హృదయాన్ని చూస్తాడు. రెండోది ఏం చూస్తాడు? నీ పరిశుద్ధ జీవితాన్ని చూస్తాడు. హౌ ఈజ్ యువర్ హోలీ లైఫ్? నీ జీవితం ఎలా ఉంది? పొద్దున ఒకటి, రాత్రి ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఆదివారం ఒకటి, దైవజనుడు ముందు ఒకటి, పాస్టర్ ముందు ఒకటి, వెనకో మాట ముందు ఒక మాట, కోపం వచ్చినప్పుడు ఒక మాట, బూతులు లేనప్పుడు ప్రేమ. యు విల్ సీ యువర్ హోలీ లైఫ్. ఎట్లా బ్రతుకుతున్నావు దేవుడు చూస్తాడు. నువ్వు మూడోది ఏం చూస్తాడని చెప్పాను? దేవుడు నీ నమ్మకత్వాన్ని చూస్తాడు. నీకు ఇచ్చిన చిన్నది ఏదైనా ఒక చిన్న తలాంతి ఇచ్చాడు అనుకో, యు విల్ సీ ఎంత నమ్మకం ఉన్నావో లేదు చూస్తాడు. ఓడవమని చెప్పాడు అనుకో, నువ్వు ఎట్లా ఊడుస్తావో చూస్తాడు. లేకపోతే మంచి టాలెంట్ ఉంటుంది, కొంతమంది దేవుని మందిరానికి పిలుచుకొని వస్తారు, లేకపోతే కొంతమంది సువార్త చెప్తారు, దాన్ని చూస్తాడు ఎట్లా ఉపయోగిస్తాడు కదా. ఎంతకాలం ఇట్లా కూర్చొని ఉంటావు? ఎంతకాలం కూర్చుంటారండి? నాకు అర్థం కాదు. సంఘంలో ఏం పని చేయకుండా ఎంతకాలం కూర్చుంటారు? అంటే ఏం పని అంటే దేవుని పని చేయకుండా. ఇప్పుడు ఉదాహరణకి పని దొరకలేదు అనుకో, ఫ్రైడే రోజు ప్రార్థన రిక్వెస్ట్, మాకు పనులు లేవు ప్రార్థన చేయండి. ఓకే, కరెక్టే, చెయ్యాలి, చేస్తాం, పనులు ఇస్తాడు దేవుడు. మరి ఆత్మీయ జీవితంలో ఏం చేస్తున్నావు? అసలు ఏం పని ఏమైనా చేస్తున్నావా? ఎవరైనా పిలుస్తున్నావా? పోనీ ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నావా? దాని గురించి ఎప్పుడు చెప్పాలి నాకు ప్రార్థన చేయమని? ఏం లాభం?
యేసుప్రభు నువ్వు రక్షింపడి ఏం లాభం కదా. తర్వాత ఇంకో విషయం, దేవుడిని అందుబాటు నువ్వు దేవునికి అందుబాటులో లేవు కాబట్టి నువ్వు ఏం చేయవు. యు నాట్ అవైలబుల్ టు గాడ్. దేవునికి నువ్వు అందుబాటులో లేవు, ఎక్కడ ఉంటావు. దేవునికి నువ్వు అందుబాటులో ఉంటే దేవుడిని నువ్వు వాడుకుంటాడు, లేకపోతే నేను అవతరం నీకు ఇప్పుడు దేవుడు ఆన్సర్ చేయి కూడా దేవుడు, నేను మీకు చెప్పాను, దేవుడు కమర్షియల్గా వ్యవహరిస్తాడు, మనతో వ్యాపార రీత్యా వ్యవహరిస్తాడు. నువ్వు పని చేస్తే నీకు పని చేస్తాడు. నీకు రక్షణ ఒక్కటే ఉచితం, మిగతా అన్ని దేవుడికి నువ్వు ఇవ్వాలి, ఆయన నీకు ఇస్తాడు. లేదు నేను ఇట్లాగుంటా అట్లాగుండు నేను పర్లోక రాజ్యం మాత్రం తీసుకెళ్తా. నువ్వేమన్నా తప్పులు చేస్తుంటే నేను దెబ్బలు కొడుతుంటా, అది దేవుని పద్ధతి. ఇంకోటి ఏం చెప్పాను నేను చివరిది, దేవుడు నీకు లోబడే తత్వాన్ని చూసి నిన్ను వాడుకుంటాడు. లోపడుతున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా? ఏంది ప్రభా ఎంతో మంది రావట్లేదు చర్చికి, నేను ఒక్కడే దొరికినానా? అవును, ఒక్కడే దొరికావు. ఎందుకంటే నేను ఒక్కడే రక్షించాడు మీ ఇంట్లో, అవునా? మరి ఇంకెవరిని అడుగుతాడు ఆయన? సో సమయంలో దేవుడి చేత వాడబడటం దేవుడిచ్చిన కృప, దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలోకి రావడం కూడా దేవుడిచ్చిన కృపే. ఏం ఆశీర్వాదం వచ్చింది? దేవుడి చేత ఏమైనా వాడబడ్డావా? 25 రోజులు అయినాయి, ఒక్కరికి సువార్త చెప్పావా? ఒక్కరిని దేవుని మందిరాన్ని పట్టుకొచ్చావా? పోని దేవునితో సమయం గడిపావా? ఎన్ని అధ్యాయాలు చదివా బైబిల్? ఎంతసేపు ప్రార్థన చేశావు? ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్. ప్రతిదీ కూడా లెక్కించబడుతుంది. ఎవ్రీథింగ్ విల్ బి కౌంటెడ్. దేవుని నిన్ను దీవించాలంటే నువ్వు దేవునికి ఎంతవరకు లోబడుతున్నావు, ఎంతవరకు దేవుని మాట వింటావు. బలులు అర్పించకంటే ఆయన మాట వినుట శ్రేష్టం. క్రొవ్విన అంటే క్రొవ్వు అర్పించకంటే మాట వినుట శ్రేష్టం. ఆయన ఆజ్ఞలు పాటించడం శ్రేష్టం అంటున్నాడు. దట్ ఐ నీడెడ్, అయి కావాలంటున్నాడు దేవుడు. నీకు పనులు రావాలా వద్దా, ఆశీర్వాదాలు కావాలా వద్దా, దేవుడిని నువ్వు ఆడుకోవాలా వద్దా, నీ సమస్యల్లో నీకు తోడై ఉండాలి వద్దా అంటే అన్ని దీని డిపెండ్ అయి ఉంటాయి. సమయం తీసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం క్రమపరుచుకుందామండి. 4 రోజులు వేస్ట్ గడిపేశారు. ఏం సాధించావా అంటే ఏం లేదు. సమయం తీసుకొని ప్రభు సన్నిధిలో, దేవా నిజమే, మరి నన్ను వాడుకోవట్లేదు, నన్ను దీవించట్లేదు, అట్లాగే స్తబ్దతగా ఉండిపోయాను నేను. దేవ నన్ను క్రమపరచమని ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలు మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్.